ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ కూడా పడుతున్నారు కదా ఇప్పుడు విద్యా విధానం లోపాల వల్ల. చాలా మెంటల్ స్ట్రెస్ అండి పిల్లలకి. ఇంట్లో సోషల్ మీడియా, మిగతా వాళ్ళతో, టీచర్స్‌తో. నేను ఒక టీచర్ చెప్తే విన్నాను. 10th క్లాస్ పిల్లలకి ఆమె టీచ్ చేస్తోంది. అంటే వీళ్ళకి ఎలా చదివించాలో నాకు అర్థం కావటం లేదు మేడం. వాళ్ళకి బేసిక్‌వి కూడా తెలీదు. 4 ముక్కలు ఇంగ్లీష్‌లో, తెలుగు మీడియం వాళ్ళు మరి 4 ముక్కలు ఇంగ్లీష్‌లో కూడా కరెక్ట్‌గా మాట్లాడరు. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు 4 ముక్కలు తెలుగులో మాట్లాడరు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళకేంటి? కొన్ని స్కూల్స్‌లో ఎంత స్ట్రిక్ట్ అంటే మీరు తెలుగు మాట్లాడొద్దు. ఇలా వాళ్ళని టీచ్ చేయడం కూడా మాకు కష్టంగానే ఉంది. వినరు. ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి మా పిల్లలు ఎందుకు చదవటం లేదు ఏంటి అని పట్టించుకునే వాళ్ళు కూడా తక్కువయ్యారంటున్నారు. ఒక టీచర్ గారి ఆవేదన ఇది. ఈ 13-19 అలాగే 25 వరకు అంటే 25 కాలేజీకి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు. ఇంకా ఆ ఎదుగుదల పెరుగుతుంది. ముఖ్యంగా 13-19 మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పారు మీరు. ఇప్పుడు కాల్షియం చాలా ఇంపార్టెంట్, బోన్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మనం ఈ ఏజ్లో బోన్స్ను బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి, ఆహారము, క్రీడలు అనేక రూపాల్లో. తర్వాత వయసు వచ్చిన తర్వాత దాని విలువ తెలుస్తుంది అని అన్నారు మీరు. ఈ మరి బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా. ఆహారంలో మనం కాల్షియం ఎక్కడి నుంచి డ్రైవ్ చేసుకోవాలి? మిల్క్, ఎగ్స్, మిల్లెట్స్, ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇవన్నీ వీటిలన్నిటిలో కూడా ఉంటుందండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇవన్నీ ఇవ్వగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు ఎఫర్డ్ ఆల్సో. ఇవన్నీ ఇచ్చినప్పుడు పిల్లలు తినటం లేదు. వాళ్ళకి అది నేర్పించాలి. మీకు ఇది అవసరము మీ ఎదుగుదలకి అన్నది వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. సో ఈ కాల్షియం డిపాజిషన్ ఈ ఏజ్లో కాకపోతే ముందు నుంచే వీక్గా ఉంటారు వాళ్ళు. ప్రెగ్నెన్సీస్ అన్నిటిలో సఫర్ అవుతారు. అందుకని బోన్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మన కంట్రీలో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే 50% ఆర్ ఎనీమిక్. ఎనీమిక్ అంటే రక్తహీనత. హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంటుంది. పర్సంటేజ్ 10 గ్రాములు యావరేజ్ అయిపోయింది చాలా మటుకు. ఈవెన్ మంచి వెల్ టు డూ ఫ్యామిలీస్, ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్ ఫుడ్ కరువు వాళ్ళకేం లేదు. అలాంటి వాళ్ళలో కూడా ప్రాపర్ కుకింగ్ లేకపోవడం వలన వాటి వల్ల ఏంటంటే ఐరన్ అబ్జార్ప్షన్ ఉండదు. ఇంటేక్ ఉన్నా కూడా ఒకసారి ఐరన్ రిచ్ ఫుడ్ చెప్తాం మేము, ఆకుకూరలు తినండి అని. వాటిని వండే విధానం అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆ ఐరన్ని ఉంచడానికి. అందుకని ఎనీమియా మన కంట్రీ నుంచే పారద్రోలాలి అనుకుని కూడా ఎనీమియా ముక్త్ భారత్ చేయాలని ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం మేము గైనకాలజిస్ నుంచి. సో స్కూల్ పిల్లల లెవెల్ నుంచి వాళ్ళకి ఐరన్ క్యాప్సూల్స్ ఇవ్వడము, వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయటం వల్ల ఒకప్పుడు 70%, 80% ఉన్న ఎనీమియా ఇప్పుడు మన కంట్రీలో అట్లీస్ట్ 50%కి వచ్చింది. దానికి ఆహారమే కారణం. ఆహారము, ఐరన్ క్యాప్సూల్స్ ఇవ్వాల్సి వస్తుంది, సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, అలాగే మన హిమోగ్లోబిన్ బాగుండాలి, రక్తం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఐరన్ బాగా ఉండాలి. ఐరన్ ఇచ్చే ఆహారాన్ని సరైన పద్ధతిలో కుక్ చేసుకొని తినాలి. సబ్స్టిట్యూట్గా ఐరన్ క్యాప్సూల్స్ కూడా తీసుకోవాలి. విటమిన్ డి డెఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనకి ఇంత సన్లైట్ ఉంది, సన్లో తిరుగుతాము, అయినా ఎందుకు వైటమిన్ డి మనకు లోపం ఉందంటే ఒకరని కాదు, పిల్లలు పెద్దలని కాదు, అందరూ చాలా మటుకు డి డెఫిషియన్సీ ఉంది. మన కంట్రీలో మనము 11 గంటల నుంచి 3 గంటల వరకు సన్కి ఎక్స్పోజ్ అయితేనే మన బాడీ అది గ్రహించగలుగుతుంది. ఆ టైంలో ఎందుకు బయట తిరుగుతామండి 11 నుంచి 3 వరకు? అందుకని మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా మటుకు ఉంటుంది. అది కూడా మనము పాలు, ఎగ్స్ ఇలాంటి ఫుడ్లో కవర్ చేసుకోవచ్చు. మరీ డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇలాంటి టెస్ట్లన్నీ కూడా మనం ఆ 13 to 14 years ఏజ్ నుంచి చేసుకొని, అది ఇంపార్టెన్స్, అక్కడ నుంచి కరెక్షన్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఏమేమి లోపాలు ఉన్నాయో తెలియాలంటే ఇవన్నీ చేయాలి, డాక్టర్ కన్సల్ట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, ఆ ఏజ్లో వస్తే మనం వాళ్ళకి హెల్త్ గురించి కొంత చెప్పగలుగుతాము, వాళ్ళకున్న లోపాలు సరి చేయగలుగుతాము. ఫ్యామిలీలో కొన్ని డిసీజెస్ కూడా ఉంటాయి, జెనెటిక్గా ఉండొచ్చు. ఇలాంటివన్నీ గుర్తించే అవకాశం కూడా దొరుకుతుంది. వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ నుంచి బాధపడుతున్నారా, ఇవన్నీ కూడా గుర్తించగలుగుతాం. ఆ చిన్నతనంలో గుర్తించడం వల్ల మనకు వాటిని రెక్టిఫై చేసే ఛాన్స్ వస్తుంది. మేడం, మీరు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆహారం బాగా బలమైన ఆహారం తింటున్నారు, ఆహారం పెరిగింది. దీనివల్ల మెచ్యూర్ అవటం అనేది 13కి అప్పుడు అలా అయ్యేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు 9, 10కే అవుతున్నారు. చాలామంది మా దగ్గరకు వస్తున్నారు అని చెప్తున్నారు. ఇలాగా మెటాబాలిజంకి వ్యతిరేకంగా అన్నారా దాన్ని? ముందుగా మెచ్యూర్ అవటం అనేది ఎంతవరకు సైంటిఫిక్గా హెల్దీ, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడున్న పరిమాణం ప్రకారం అంటే మన ఎవల్యూషన్లో ఇప్పుడు అది నామ్ అయిపోయింది. గ్రోత్ స్పర్ట్ కానీ మన ఆహారం వల్ల కానీ తొందరగా రావడం వల్ల జరిగింది. అది మనం వెనక్కి తిప్పలేము. కాలచక్రంలో ఎన్నో మన పరిమాణాలు జరుగుతూనే ఉంది హ్యూమన్ ఎవల్యూషన్లో. ఇప్పుడు ఇది ఒక కొత్త చేంజ్, దాన్ని మనం మార్చలేము. కాకపోతే తొందరగా మెచ్యూర్ అవటం వల్ల కొన్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏమవుతుందంటే స్త్రీ శరీరంలో ఎగ్స్ అనేవి ఉంటాయి, అండాశయంలో ఎగ్స్ ఉంటాయి. ఆ ఎగ్స్ అన్నవి
ఒక గర్ల్ బేబీగా ఉన్నప్పుడు 5 నెలల గర్భిణిలో ఉన్నప్పుడు ఆ శిశువుకి 5 నెలల్లోనే అండాలన్నీ ఫామ్ అయిపోతాయి. అవే మన లైఫ్ లాంగ్ ఉంటాయి. 13 ఇయర్స్ 14 ఇయర్స్ అప్పుడు రిప్రొడక్టివ్ సిస్టమ్ మెచ్యూర్ అయినప్పుడు అప్పుడు ఏంటంటే 14-15 నుంచి 45 ఇయర్స్ వరకు రిప్రొడక్టివ్ స్టేజ్లో మనకు ఎగ్స్ ఉపయోగించుకోవడానికి దానికి ఉండేది. 10 నుంచి స్టార్ట్ అవటంలో ఏంటంటే కొంచెం ముందుగా యూజ్ అయిపోతాయి. అంటే మీ మెచ్యూరిటీ 13 కంటే ముందు అవటం వల్ల కొన్ని సైంటిఫిక్గా మెటబాలిక్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి దాన్ని అధిగమించడానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఏంటి? వాట్ ఆర్ ది సోర్సెస్? దాన్ని అధిగమించడం అంటే కష్టం. అది 13 ఇయర్స్ నుంచి 10కి 11కి అయింది, అది ఓకే. కానీ ఈ మధ్యలో వస్తున్న మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. ఎస్పెషలీ పాలిసిస్టిక్ ఓవరీ అన్నది ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్ దానివల్ల ఓవర్ వెయిట్ అయిపోయి ఒబిసిటీ చిన్నపిల్లల్లోనే, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, టీనేజర్స్ వీళ్ళందరూ చాలామంది వచ్చి మాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు అని డైరెక్ట్గా వాళ్ళ డయాగ్నోసిస్తో వచ్చి మాకు చెప్తుంటారు. తల్లి వచ్చి చెప్తుంది మా అమ్మాయికి పీసీఓడి ఉందండి ఎలా అని. ఆ పీసీఓడి అన్న దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఏజ్లో ఒబిసిటీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఆ పీసీఓడి ఉంటుంది. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్ అంటాం అనమాట. ఓవర్ వెయిట్ ఉంటారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మేల్ హార్మోన్ డామినెన్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అది చక్క చేయటానికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ లైఫ్ స్టైల్. పిల్లలు కరెక్ట్ ఆహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయటం. అది ఎంత ఇంపార్టెన్స్ అంటే ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. వీటితో ఆ పీసీఓడి లాంటివన్నీ రివర్స్ చేసుకోవచ్చు.